ప్రియులారా గడిచిన సమయంలో మనం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చివరి విషయాలను నేర్చుకోవటం జరిగింది. యేసు ప్రభుల వారు దావీదు కుమారుడా? లేకపోతే దావీదు గారికి ప్రభువా? అన్నటువంటి ఈ ప్రశ్నతో మరి వారెవరు గూడా జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కాస్త మాత్రమే జవాబు చెప్పినప్పుడు ఆయన దావీదు గారికి మాత్రమే కాదు ప్రభువు, మనందరికీ ప్రభువు, క్రీస్తుగా, ప్రభువుగా దేవుడు అభిషేకించాడు. అది మనమందరం రూఢిగా తెలుసుకోవాలి. ఆయన మానవాతీతుడు, మహిమాన్వితుడు, తండ్రైన దేవుడితో సమానమైనటువంటి వాడు. తండ్రైన దేవుడే తనతో సమానమైనటువంటి స్థానాన్ని కల్పించే విధంగా అర్హత సాధించుకున్నవాడు అని, దేవాలయం కంటే గొప్పవాడని, ప్రవక్త కంటే గొప్పవాడని మనం తెలుసుకోవటం జరిగింది. ఇకపోతే మనం 23వ అధ్యాయానికి ఈరోజు మనం వచ్చేసాం. ఈ దినం ఈ 23-25 అధ్యాయంలో మనం గత కాలంలో ఒక వర్గీకరణ చేశాం. ఈ మత్తయి సువార్త అంతటికి కూడా 5 ఉపదేశ విభాగాలు ఉన్నాయని. అందులో మత్తయి సువార్త 22వ అధ్యాయంతో 4వ ఉపదేశ విభాగం పూర్తయిపోయి 23వ అధ్యాయం ప్రారంభంతో 5వ ఉపదేశ విభాగం ప్రారంభమవుతుంది. ఇది మనం ఎలా కనుక్కోవాలి అన్నటువంటి విషయం గూడా మీకు తెలియచెప్పటం అనేది జరిగింది. ఈ విషయాలన్నీ యేసుప్రభుల వారు బోధించిన తర్వాత, చెప్పి చాలించిన తర్వాత అనే విషయాలు మనకు కనబడతాయి. కాబట్టి 23, 24, 25 అధ్యాయాలు చివరి బోధనా విభాగాలు. ఇందులో 26వ అధ్యాయం నుంచి ఏముంటుందనంటే, యేసు ప్రభువు వారి యొక్క ఇక చివరి ఘడియల్లో ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడటం, సా ఆయన సిలువేయబడటం, సమాధుల నుంచి తిరిగి పునరుత్థానుడవటం, ఆ పునరుత్థానం తాలూకు అనేకమైనటువంటి రుజువులు శిష్యులకు తెలియపరిచి, వాళ్ళని బలపరిచి, యేసు ప్రభుల వారు పరలోకానికి ఆరోహణ అయిపోవటం అనేది ప్రధానంగా మనకు కనబడుతుంది. ఇకపోతే ఎస్పెషల్లీ 23వ అధ్యాయము ప్రజలందరి సమక్షంలో బహిరంగంగా చేసిన చివరి ప్రసంగం, చివరి బోధ క్రింద మనం తీసుకోవచ్చు. 23వ అధ్యాయానికి అందరి కొరకు అందరిని సమక్షంలో చేసినటువంటి చివరి బోధ అని మనం తీసుకోవచ్చు. ఎందుకనంటే ఇక మిగిలినటువంటి 24, 25 అధ్యాయాలు కేవలం శిష్యుల సమక్షంలో ప్రభుల వారు ఏకాంతంగా మాట్లాడినటువంటి విషయాలుగా మనం చూడవచ్చు. ఎందుకనంటే 24వ అధ్యాయం ప్రారంభంలో మనకు ఈ విషయాలు మనకు కనబడతాయి. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింప వచ్చిరి. అక్కడ దేవాలయంలో ఇంతవరకు మాట్లాడేశాడు 23వ అధ్యాయం అంతా. 24వ అధ్యాయంలో జనసమూహాల నుంచి, ప్రజల నుంచి యేసు ప్రభుల వారు శిష్యులు వేరైపోయి ఇక వాళ్ళ ఈ డిస్కషన్ అంతా కూడా మొదలవుతూ వస్తుంది. ఇదంతా కూడా 24, 25 అధ్యాయాల్లో కంటిన్యూ అవుతుంది. సో, ఈ 5వ ఉపదేశ విభాగం 23-25 అధ్యాయాల వరకు ఉంటుంది. 23వ అధ్యాయము అందరితో కలిసి మాట్లాడినటువంటి విషయం. 24, 25 అధ్యాయాలు కేవలం శిష్యులతో మాత్రమే మాట్లాడినటువంటి విషయాలుగా మనం చూడవచ్చు. ఇకపోతే 22వ అధ్యాయంలో చివరిలో మనం ఈ శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభుల వారిని ఒక్క మాట అయినా అడగడానికి తెగించలేదు అన్నటువంటి మాటలతో వాళ్ళు అది క్లోజ్ అయిపోవటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు
మాట్లాడ తెగించకపోయిన సమయంలో ఇక చివరిగా యేసుప్రభుల వారు వారిని ఉద్దేశించి, అంటే శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరిని ఉద్దేశించి యేసుప్రభుల వారు చివరిగా చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మనకు 23వ అధ్యాయంలో కనపడతాయి. ఈ 23వ అధ్యాయము 3 విభాగాలుగా మనం విభజించుకోవచ్చు. 23వ అధ్యాయాన్ని 3 విభాగాలుగా మనం విభజించవచ్చు. మొట్టమొదటిది మొదటి వచనం నుండి 12వ వచనం వరకు. మొదటి వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. అదేంటంటే శాస్త్రులు, పరిసయ్యులు అన్నటువంటి వాళ్ళు మోషే గారి ధర్మశాస్త్రముని అనుసరించే బోధిస్తారు. ఆ బోధించిన బోధను ప్రజలు మీరు అనుసరించండి అనే విషయాలే ఈ మొదటి 12 వచనాల్లో కనబడతాయి. ప్లస్ వాళ్ళ వేషధారణ గురించి కూడా చెప్పబడింది. అంటే వాళ్ళు చెప్పి చెయ్యని సందర్భాలు ఏమేమి ఉన్నాయి, ఎలా వాళ్ళను ఆ చెప్పబడినటువంటి మాట యేసుప్రభుల వారు తీర్చినటువంటి తీర్పుకు అనుగుణంగా, లేదంటే దాన్ని నిరూపించే విధంగా, దానికి ఆధారాలుగా వాళ్ళు చెప్పుదురే గాని చెయ్యరు అన్న దానికి ఆధారంగా ఏ విషయాలను వాళ్ళ ముందు ఉంచాడు అన్నది మొదటి 12 వచనాల్లో కనపడుతుంది. సో మొదటిగా శాస్త్రులు, పరిసయ్యులు మోషే గారి ధర్మశాస్త్రం అనుసరించి బోధిస్తారు. ఆ బోధించిన బోధను మీరు అనుసరించండి. అలాగే వాళ్ళ యొక్క ప్రవర్తనను మాత్రం మీరు ఫాలో అవ్వకండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళే తప్ప చేసేవాళ్ళు కాదు అని నేరారోపణ చేసి అది ఎలాగో వివరించాడు యేసుప్రభుల వారు. ఇది మొదటి 12 వచనాల్లో మనకు కనపడేది. ఇక 13వ వచనం నుండి సుదీర్ఘంగా 36వ వచనం వరకు, 13వ వచనం నుండి సుదీర్ఘంగా 36వ వచనం వరకు ఏముంటుందంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు చేసినటువంటి పాపాలకు గాను శిక్షగా 7 రకాలైన శ్రమలు, 7 శ్రమలు వారి మీదికి రాబోతున్నాయి అన్నటువంటి విషయాలు యేసు ప్రభుల వారి నోట నుండి మనకు కనబడుతుంది. శాస్త్రులు, పరిసయ్యుల ఆమోదయోగ్యము కాని, పరిశుద్ధతను కోల్పోయిన, మాదిరి లేనటువంటి జీవితాలను బట్టి వారి మీదికి రాబోయే 7 శ్రమలను తాలూకు విషయాలు యేసు ప్రభుల వారు చెప్తారు. ఇది మనకు 13వ వచనం నుండి 36వ వచనం వరకు కనబడుతుంది. ఇది 2వ విభాగం. ఇంకా 3వ విభాగం చివరి 3 వచనాలు. చివరి 3 వచనాలు అంటే 37, 38, 39 వచనాలు ఏమిటంటే యెరూషలేము నివాసులు యేసు ప్రభుల వారిని నిరాకరించటాన్ని బట్టి, ఆయన్ను స్వీకరించకపోవటాన్ని బట్టి, ఆయన అంగీకరించకపోవటాన్ని బట్టి యెరూషలేము మీదికి రాబోయేటటువంటి శ్రమను ముందుగానే తలంచి యేసు ప్రభుల వారు ఆ యెరూషలేము ప్రజలకు పట్టబోయే గతిని గురించి విలపించిన విషయాలు ఈ 3 వచనాల్లో కనబడతాయి. ఇలా ఈ 23వ అధ్యాయము 3 విభాగాలుగా మనం చూడవచ్చు. మొదటి 12 వచనాలు ఒక విభాగం, 13 నుంచి 36 వచనాల వరకు ఒక విభాగం, 37 నుంచి 39 వరకు 3వ విభాగం. సో ఈ యొక్క విభాగాలన్నిటి గురించి కూడా మీరు మనస్కరించండి. ఇవన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇకపోతే యేసు ప్రభుల వారు
చెప్పినటువంటి బోధలో మొదటి 4 వచనాలకు మనం ఒక ట్యాగ్‌లైన్ మనం ఇచ్చుకోవచ్చు. ఒక టైటిల్ ఇచ్చుకోవచ్చు. మొదటి 4 వచనాలు. 23వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉన్న మొదటి 4 వచనాలేంటంటే, బోధించి గైకొనని మత నాయకులు. బోధించి గైకొనని మత నాయకులు. రైట్. చాలా మందికి తెలియని ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, ఇప్పటిదాకా స్ట్రెయిట్‌గా అడుగుతున్నాను. మనసులో ఏది పెట్టుకోకుండా చెప్పండి. ఎవరైతే బోధకుడు, ఎవరైతే సేవకులు ఉన్నారో, వాళ్ళు కేవలం బోధించి, పాటించకపోతే, వారి బోధను మనం వినడం గాని, ఫాలో అవ్వటం గాని, ఆ బోధకుడి కింద, ఆ కాపరి క్రింద మనం ఉండడం గాని చేయొచ్చా అంటారా? చేయకూడదంటారా? ఎందుకు ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నానంటే, ముందుగా ప్రభువులు వారు ఏమని మాట్లాడుతున్నారు? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము ప్రారంభం నుంచి. అప్పుడు యేసు జనసమూహములతోనూ, తన శిష్యులతోనూ ఇట్లా, శాస్త్రులను, పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు. గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి, మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని, తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. ఇప్పుడు యేసుప్రభుల వారు శాస్త్రులు, పరిసయ్యుల గురించి మాట్లాడుతూ, వాళ్ళు చెయ్యకపోయినా వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం మీరు ఫాలో అవ్వండి అని చెప్పారు. బాగా వినండి. వాళ్ళు చెయ్యకపోయినా వాళ్ళు మాటలు చెప్తే మీరు ఫాలో అవ్వండి అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏ బోధకుడినైనా, ఏ సేవకుడినైనా, ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా కాపరి ఉండాల్సిందే. ప్రతి విశ్వాసికి ఉండాల్సిందే. ప్రతి బిడ్డ అమ్మానాన్నలు లేకపోతే సరిగా ఎలాగో ఎదగలేరు అన్నది వాస్తవమో, ప్రతి విశ్వాసికి కాపరి అనేటటువంటి ఆయన కంపల్సరీ. కాపరి కంపల్సరీ. ఖచ్చితంగా ఉండాల్సిందే. తప్పులేదు. తప్పదు. ఇప్పుడు నేను అడుగుతున్న విషయం ఏంటంటే, కాపరిని యేసుప్రభువు వారు చెప్పిన ఈ స్టేట్మెంట్‌ని బట్టి, వాళ్ళు వాళ్ళ జీవితంలో పాటించకపోయినా పర్లేదు. వాళ్ళు చెప్పేది సత్యమైతే చాలు. మనం వాళ్ళ కింద ఉండొచ్చు. వాళ్ళ కాపరత్వం కింద ఉండొచ్చు అన్నటువంటి పరిస్థితిని మనం ఈ సమయంలో ఆమోదించుకోవచ్చా? లేకపోతే కూడదా? ఆమోదించొచ్చంటే దేన్ని బట్టి ఆమోదించొచ్చో చెప్పాలి. లేదు అలా ఉండకూడదు అంటే దేన్ని బట్టి అలా ఉండకూడదో మీరు చెప్పాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది బోధకుల, సేవకుల పరిస్థితులు, కాపరుల పరిస్థితులు మీకు కూడా ఏం తెలియంది కాదు. అన్నీ చూస్తున్నారు సమాజంలో. ఎక్కువ మంది మెజారిటీ సేవకుల పరిస్థితి ఎట్లా ఉందంటే, నాటి శాస్త్రులు, పరిసయ్యులను పోలినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఒకసారి మన యొక్క కాపరత్వాన్ని కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది. మనకు విషయాన్ని అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది. ఒకసారి దీని గురించినటువంటి ఐడియా బాగా ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి నాకు మీరు మాట్లాడాల్సిందిగా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. త్వరగా. మీరు వందనాలన్నా. మాట్లాడట్లేదు. అమ్మా చెప్పండమ్మా. వందనాలమ్మా. చెప్పండమ్మా. అవునన్నా. చాలా మంది బోధించేవారుగా ఉన్నారు గానీ, పాటించేవారుగా లేరున్నా. అవునమ్మా. ఆ! బోధించడం అయితే బోధిస్తున్నారు గానీ, అదేనమ్మా. పాటించేవారు ఆహ్, రూ రూపాయిలో 80% పాటించని వారు, 20% పాటించేవారుగా మాత్రమే ఉన్నారు. అవునమ్మా. అవునమ్మా. ఇది నా ఇప్పుడు అనుభవంలో నేను చూసిన బోధకులు. ఓకేనమ్మా. వెరీ గుడ్ అమ్మా. అయితే ఇక్కడ మనం ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చేయాలి? అసలు వాళ్ళ అలాంటి పాటించని వాళ్ళ కాపరత్వం క్రింద మనము ఉండి మనం ఫాలో అవ్వచ్చా? అవ్వకూడదా? ఇది ఇది ముఖ్యంగా అమ్మా.
అవ్వకూడదన్నా. అవ్వకూడదు. అలాంటి ఎ వారిని ఫాలో అవ్వకూడదు. ఎలా ఎలా చెప్పగలం మనం? మనకు అది ఒక ప్రమాణం ఉండాలి కదమ్మా! అంతే గదన్నా! ఒక తల్లి ఇది చేయకూడదు, ఒక అబద్ధం ఆడకూడదు, ఒక దొంగతనం చేయకూడదు అని మా బిడ్డకు చెప్పిన తర్వాత ఆమె అబద్ధం చేస్తే ఆ బిడ్డ అనుసరిస్తుంది అన్న వినదు. అవునమ్మా. అయితే కాబట్టి ఆ తల్లి చెప్పినది ఆ తల్లి పాటించాలి. మీరు పలాంది చేయకూడదు అన్నప్పుడు తల్లి పాటించి చూస్తే పిల్లలు ఆటోమేటిక్‌గా తల్లిని చూసి పాటిస్తారు. చెప్పకపోయినా పాటిస్తారు. ఓకే. రైట్. మంచిది. అయితే ఇక్కడ అమ్మ చెప్పిన దాంట్లో మనకొక కామన్ సెన్స్ ఉంది. ఖచ్చితంగా కామన్ సెన్స్ అనేది మనం కలిగి ఉండాలి. ఫాలో అవ్వాలి. మంచిది. తప్పులేదు. అయితే ఇక్కడ ప్రభువులు వారు మాట్లాడుతూ వాళ్ళు చెయ్యకపోయినా మీరు వాళ్ళు చెప్పే బోధను పాటించండి అని అన్నాడు గదా! అయితే యేసుప్రభు ఎందుకన్నాడు? ఇది మనకొకటి అంటే తెలియాలి. వాక్యాన్ని బట్టి అనింటాడు. ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే, వాళ్ళు చేయకపోతే శిక్ష వాళ్ళకొస్తుంది. కానీ మీరు చేసి చూపించండి. మీరు శిక్ష తప్పించుకుంటారు అన్న ఉద్దేశ్యంతో చెప్పిండు. వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా. మంచి మాటలు. ఇప్పుడు బోధకుడ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సేవకుడిని మనకు నేను చాలా సార్లు మీకు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను టైం వచ్చింది కాబట్టి. మీ తండ్రిని భౌతికమైన తండ్రిని మీకు సెలెక్ట్ చేసుకునేటటువంటి చాయిస్ మీకు కానీ, నాకు కానీ ఎవరికీ ఇవ్వలా దేవుడు. కదా! మన భౌతికమైన తండ్రి పలానా వ్యక్తి అవును. ఉండాలి అని కరెక్టే. సెలెక్ట్ చేసుకునే అవకాశం దేవుడు ఇవ్వలా. ఇచ్చాడండి? ఇచ్చుంటే మనం ఇప్పుడున్న మన అమ్మ నాన్నల లాంటోళ్ళకి పుట్టాలనుకుంటాం మనం. ఆ! అస్సలనుకోం గదా! ఎలాంటోళ్ళకి పుట్టాలనుకుంటాం మనం? మంచి అనిల్ కుబేరులు అనిల్ అంబానీ వాళ్ళ కుటుంబంలో పుట్టారు. అలాంటి వాళ్ళ కుటుంబాల్లో డబ్బులు బాగా మూలుగుతున్నటువంటి వారి కుటుంబాల్లో, బాగా అధికారం కలిగినటువంటి కుటుంబం. ఇప్పుడు దేశ ప్రధానుల కుటుంబాల్లో, అధ్యక్షుల కుటుంబాల్లో కదా! లేదంటే సౌదీ అరేబియాలలో ఉన్నటువంటి మంచి కోట్లకు పడగలెత్తినటువంటి ఆ సేట్ల కుటుంబాల్లో, ఇలాంటోళ్ళ కుటుంబాల్లో పుట్టాలనుకుంటాం ఇళ్ళల్లో. వాళ్ళ నాన్నకులు అలాంటి వాళ్ళు మనకు నాన్నలుగా పుట్టాలనుకుంటాం, ఉండాలనుకుంటాం తప్ప, ఒకటి తీసిస్తే మరొకటి తీసియటానికి లేనటువంటి వ్యక్తి జీతాల కోసం ఎదురు చూసి ఆ జీతం వస్తేనే మనకేదన్నా చూసుకునేటువంటి తండ్రి. ఇలాంటి కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో ఉంచుతున్నటువంటి తండ్రి మనకు ఉండాలని చాలా మంది అనుకోరు. కానీ దేవుడు మహనీయుడు ఎంత గొప్పోడంటే, భౌతికమైన తండ్రి కంటే ఆత్మీయమైన తండ్రి, కాపరి చాలా కీలకమైనటువంటి వాడి జీవితంలో అని దేవుడు గుర్తెరిగి ఏం చేశాడంటే, నాయనా ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా మీరు ఫాలో అవ్వకండి. యోగ్యులైన వారిని మీకు మీకు చాయిస్ ఇస్తున్నాను. మీకు చాయిస్ ఇస్తున్నాను. మీకు ఆత్మీయ తండ్రిగా ఎవరుంటారో వాళ్ళని మీరు ఎన్నుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం అండి అది. భౌతికమైన తండ్రిని ఎవరిగా మనం ఉండాలి అన్నటువంటి దానికి మనం చాయిస్ ఇవ్వకుండా, ఆత్మీయ తండ్రిగా పలానా వ్యక్తి ఉండాలని ఎందుకు ఇచ్చుకున్నాడంటే, యోగ్యుడైనటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకోండి. మీ అన్ని విషయాల్లో మాదిరి చూపగలిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మాదిరి చూపనందుకు ఏమైపోయారు? శిక్షకు గురవుతున్నారు. మనము అంటే బోధించిన వాడు పాటించాలి. విన్నవాడు పాటించాలి. అది ప్రభు చెప్తున్న మాట. మీరు విన్న మాటల ప్రకారం పాటించండి. మీరు ఫాలో అవుతున్నది ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు ఫలమొస్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ వాళ్ళకు అగత్యం లేదు. వాళ్ళకు వేరే ఆప్షన్ లేదండి. ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా వేళ్ళూనుకుపోయారు. శాస్త్రులు, పరిచయుల క్రింద నలిగిపోతున్నారు. తర్వాత రాబోతుంది. తర్వాత అసలు సిసలైనటువంటి చట్టం దేవుడు కోరుకున్నటువంటి ఆహ్, నిబంధన రాబోతుంది. క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇవి మనం గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు కొన్ని విషయాలు జనరల్‌గా ఆలోచన చేసి వదిలిపెట్టడం కంటే
బిబిలికల్‌గా రావాలి. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనం ఏం ఆలోచన చేయాలంటే, అసలు కొత్త నిబంధన బోధకుల కొరకు ఏం చెప్తుంది? అది మనం తెలుసుకోవాలి. ఈరోజు కాపరి కోసం కొత్త నిబంధన ఏం మాట్లాడుతుంది? అప్పుడు ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి టైం గదా! యేసుప్రభుల వారు, సమాజం అంతా. అలాంటి టైంలో వాళ్ళకి ఆ విధంగా చెప్తున్నాడు ప్రభు. మరి కొత్త నిబంధన ఏం చెప్తుంది కాపరి గురించి? అది మనకు తెలియాలి. ఏవండీ? ఒకసారి చెప్పండి. ఇది మనసులో పెట్టుకొని చెప్పండి. కాపరి దైవజనుడు కొత్త నిబంధన వెలుగులో ఎలా ఉండాలని దేవుడు చెప్పాడు. ఎవరైనా ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి వారి విషయంలో ఓకే. మరి కొత్త నిబంధన సంగతేంటి? కొత్త నిబంధన ప్రకారంగా మన కాపరి లేదా మన బోధకుడు, మన సేవకుడు ఇప్పుడు గూడా అలాగే ఉండొచ్చా? అసలు ఉండమని దేవుడు ఏమన్నా చెప్పాడా? ఉండొచ్చని వెసులుబాటు ఇచ్చాడా? లేకపోతే కరాఖండిగా చెప్పాడా? చెప్తే ఏం చెప్పాడు? అలా ఉంటే వాళ్ళు కఠినమైన తీర్పు పొందుదురని చెప్పారు కదా సార్. వెరీ గుడ్ అమ్మా. యాకోబు రాసిన పత్రికలో మూడవ అధ్యాయము మొదటి డైరెక్ట్‌గా వచనం. సేవకులు మరి కఠినమైన తీర్పు పొందుతారట. ఎందుకండి? ఎందుకు? సత్య సువార్తని ప్రకటించు. అక్కడే ఉందమ్మా. ఎక్కడికో మనం వెళ్ళాల్సిన పని ఫస్ట్ మనం ఎక్కడైతే మనకు విషయం అందిందో, అక్కడే మనకు ఆన్సర్ కూడా దొరుకుతుంది. మనం అక్కడ కాస్త స్ట్రెస్‌డ్‌గా ఆలోచన చెయ్యము గానీ, గట్టిగా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు అక్కడే ఆన్సర్ వస్తుంది. హ్మ్. ఎందుకో చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. మీకు ఆన్సర్ అక్కడ దొరుకుతుంది. మీరే చెప్తారు గూడా. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొన శక్తి గలవాడగును. ఈ 2 వచనాలు చదివిన తర్వాత బోధకుడికి శిక్ష ఎందుకని చెప్తున్నట్టు మనకు అనిపిస్తుంది చెప్పండి? అన్ని విషయాలలో తప్పిపోతున్నారు. అంటే అనేక విషయాల్లో తప్పిపోవటం అంటే అర్థం ఏంటి అంటే పాటించటం అనే కదా అర్థం. పాటించట్లేదనే కదా అర్థం. అంతే కదండి! అంతే సార్. పాటించటం లేదు. బోధకుడు పాటించాలి. బోధకుడు ముందుగా ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని కొత్త నిబంధన చాలా గట్టిగా, గంభీరంగా చెప్తుందండి. అది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, సేవకుడు, కాపరి, బోధకుడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఇలా కాంప్రమైజ్ అవ్వడానికి రకరకాల కారణాలున్నాయి. ఇందులో మొట్టమొదటి కారణం ఏంటంటే, బోధకుడి విషయంలో అడ్జస్ట్ అవ్వటానికి, సేవకుడి విషయంలో అడ్జస్ట్ అవ్వటానికి ఏంటంటే, మా ఇంటి పక్కనే చర్చ్ ఉంది. ఆ చర్చికి ఆనుకునే పాస్టర్ గారు ఇల్లు వేసుకొని ఉన్నాడు. మాకు అందుబాటులో ఉందండి చర్చు. లేదంటే మా పూర్వీకులు కట్టించారండి. మా మామయ్య వాళ్ళే కట్టించిందది. మా నాన్నగారే లేదు మా తాతగారే కట్టించారు దాన్ని. అని ఈ ఈ ఈ అడ్జస్ట్‌మెంట్‌లకు వెళ్ళిపోతున్నారు చాలామంది. అసలు నిజంగా ఇట్లాంటి వాటి విషయాల్లో మనం సత్యం కోసం ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అనంటే ఒక నపుంసకుడు చెప్పాడు మనకి. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాడండి ఆరాధించుకోవడానికి? బెత్లెహేముకు వెళ్ళారండి. ఎక్కడి నుంచి ఎళ్ళాడమ్మా? అది చెప్పాలి మనం. ఎక్కడ నుంచి ఎక్కడికి? ఇథియోపియా దేశం నుండి ఐథియోపియా అని ఉంటుంది. ఐథియోపియా దేశం అనేది ఆఫ్రికా ఖండంలో ఉంది. యెరూషలేము అన్నది ఆసియా ఖండంలో ఉంది. ఖండం దాటి ఖండానికి ఆరాధించుటకు చేరి వచ్చాడు అనంటే మనకేమర్థం అవ్వాలి? కకృతి పడకూడదు. దూరం ఉందా? దగ్గరుందా? అందుబాటులో ఉన్నాడా? అందుబాటులో లేడా? అనే దాని మీద కకృతి పడకూడదు విశ్వాసి.
ఎంత దూరమైనా సత్యం దగ్గరికి వెళ్ళాలి. ఇది ముఖ్యం. కానీ మనం అలా ఆలోచన చేస్తున్నాం అసలు. మాకు కుదరదండి అంతే. అంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రి కుదురుతుంది, మనకు కుదరదు. ఎందుకంటే మనం ఆయన కంటే బిజీ, మనం ఆయన కంటే గొప్పోళ్ళం. సత్యం ఎంత ప్రధానమైందంటేనండి, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదన్న సృష్టికర్త ఈ లోకానికి వచ్చి నెరవేర్చాల్సినంత గొప్పదండి. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను. సత్యం ఎక్కడుంటే అన్వేషణతో కొనసాగుతూ వెళ్ళగలగాలి. ఈరోజు అలాంటి పరిస్థితులు మనకున్నాయా? అందుకే మన మతి ఎంత, మన గతి అంతే అని లోకంలో సామెత ఉంది. మన ఆలోచనను బట్టే మన జీవితాలు ఉంటాయి. వందల కిలోమీటర్లే కెరియర్ గురించి ఆలోచన చేయకుండా, ఉద్యోగం లేనప్పుడు, పెళ్లి కానప్పుడు, పిల్లలు చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు, సరైనటువంటి సంపాదన లేనప్పుడు సైతం వందల కిలోమీటర్లు వెళ్ళి కష్ట నష్టాలకు ఓర్చి, చలికి ఓర్చుకొని, ఆకలికి ఓర్చుకొని నేర్చుకుని వచ్చాం మేము. మామూలు విషయం కాదు. రావాలంటే సత్యం మన పక్షాన నిలబడాలంటే, చెయ్యాలంటే, సత్యం తరపున సాక్షిగా నిలవాలంటే చిన్న విషయం కాదు. మనం ఎక్కడా కడుపులో కదలకుండా అలాగే కూర్చొని సకలం మన దగ్గరికి రావాలన్నటువంటి ఆలోచన చేస్తా ఉంటాం. చిత్రమైన విషయం ఏంటంటే, అన్నీ మన దగ్గరకు వచ్చినా కూడా మనం అందిపుచ్చుకోలేం. దౌర్భాగ్యం అది. అన్నీ మన దగ్గర తీసుకొని వచ్చి పెట్టేసినా కూడా దేవుడు ఏదో అంగట్లో అన్నీ ఉన్నా ఐదో తనం లేదన్నట్టు. ఈరోజు ఆ స్థితిలో మనం ఉంటే ఎప్పుడంటే అట్లా ఎదుగుతాం. అందుకే చూద్దాం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం నుండి చూస్తే, తోటి పెద్దను తీసారు అందరూ చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం నుండి, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నా. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయండి. ఎట్లా చెయ్యాలి, ఎలా కాయాలి సంఘాన్ని, మందను అని ఎంత అద్భుతమైన విషయాలు చెప్తున్నాయండి. ఈరోజు బలిమి చేత, బలవంతముతో కాపరత్వం చేస్తున్న సంఘాలు ఎన్ని లేవు. భయపెట్టి ఒక సేవకుడు మాట్లాడుతున్నాడండి. ఏమన్నా తెలుసా? కానుకలు వేసిన తర్వాత అందరూ కానుకలన్నింటినీ తీసుకొచ్చి తన ముందు పరిపించి 500 నోట్లు తప్ప మిగతా వేసిన వాళ్ళందరూ లేచి నిలబడి అన్నాడు సంఘంలో. 500 నోట్లు వేసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ లేచి నిలబడండి అని చెప్పి, వెంటనే ఏమని చెప్తున్నా అంటే, బలవంతం అంటే ఎట్లా ఉంటుందో చెప్తున్నా ఎగ్జాంపుల్ మీకు. మీరెవరు ఇంటికి సజీవంగా వెళ్ళరు, మార్గ మధ్యంలోనే చచ్చిపోతారు. ఒకడు లారీ కింద పడిపోతాడు, ఇంకొకడు బ్రేకులు ఫెయిల్ అయిపోతాయి, ఇంకొకడు ఆ విధంగా ఈ విధంగా చచ్చిపోతారు. మీరెవరు ఇంటికి వెళ్ళరు. ఏమనుకుంటారు? దేవుడు బిచ్చగాడు అనుకుంటారా? మీకు ఒక అవకాశం ఇస్తుంటా, ఇప్పుడు వేసిన వాటితో పాటు 500 వేసి వెళ్ళారా బతుకుతారు, లేకుంటే పోతారు. అంతేనండి. కొన్ని వేల మంది వచ్చారు సంఘానికి, అందరూ 500 వేసిపోయారు. నెక్స్ట్ వీక్ నుంచి 500 వేసే స్తోమత లేని వాళ్ళు ఆగిపోయారండి. ఎవరు చెప్పారు? ఇది దేవుడు చెప్పిందా? ఇది దేవుడు చెప్పిందండి? లేదు. కానీ కాపరి ఈరోజు బలిమితో ఈరోజు సేవ చేస్తున్నటువంటి సందర్భాలు. మా సంఘంలో పిల్లలు ఉన్నారు. నేను అక్కడక్కడ కొన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉంటా. మీకు కూడా అందుబాటులో ఉంటున్నాను కదా. ఏ రోజున బలిమితో బలవంతం చేసినటువంటి సందర్భాలు చూసారా? దేవుడు అంతటా ఆయన బలవంతం చేయలే. నాకేం అవసరం? నేను ఈరోజు ఇంట్లో ఉండేవాడిని, రేపు మా ఇంట్లో పోయేవాడిని. నాకేం బలిమి చేయాల్సిన పనే ఉంది? ఉన్న విషయం చెప్పాలి, అంతవరకే. సంఘంలోనైనా, సహాసనలో ఎక్కడైనా ఎవరిని పిల్లల్ని బలవంతం చేయను నేను.
అది దేవుడు చెప్పింది కాదు. ఈరోజు సేవకులు మాత్రం ఏదో ఒకటి భయాన్ని బూచిగా చూపించి, భయపెట్టి సొమ్ము చేసుకుంటున్న వాళ్ళు ఈరోజు లోకంలో ఉన్నారు. ఇవి మనకు తెలియాలి. తర్వాత దుర్లాభాపేక్షతో కాకుండా ఎందుకు నువ్వు కాపరయ్యావు? ఎందుకు బోధకుడయ్యాడు ఒక ఆయన? ఆలోచన చేయండి. అతని ఆంతర్యం బయటపడుతుంది. ఎందుకు ఆత్మీయ తండ్రి అతను అయ్యాడు? ఏ పర్పస్ ఏంటి? దుర్లాభాపేక్ష. ఎక్కడ పనికిరానోడిని సేవకుడికి పంపిస్తారు ఇంట్లో. చూసారా లేదా మీరు? 10th ఫెయిల్ అయి ఉంటాడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉంటాడు, అన్నీ పోయి ఉంటాయి, మొత్తం సబ్జెక్టులన్నీ పోయి ఉంటాయి. అట్లాంటి వాడిని ఏది రావట్లేదు, ఏ దారి లేనివాడికి గోదావరి అన్నట్టు, ఏ విద్య రావడం లేదంటే నువ్వు పోయి పాస్టర్ ట్రైనింగ్ వెళ్ళిపోండి. దేవుని విద్య అంటే మహోన్నతుని విద్య అండి. ధర్మశాస్త్రాన్ని రాసేటటువంటి భాగ్యం ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడైన వాడికి అప్పగించాడు దేవుడు. పిచ్చోడు అనుకుంటున్నారు దేవుడేమన్నా? సర్వకాలాల్లో నిలవగలిగిన శక్తివంతమైన ధర్మశాస్త్రాన్ని మోషే వంటి పాండిత్యము కలిగినటువంటి పారంగతునితో ప్రవీణుడితో రాయించాడు దేవుడు. సేవకుడు ఎక్కడ అన్ని చోట్ల లోకంలో ఫెయిల్ అయిపోతే అవ్వాలనే సిస్టమ్ ఎవడు పెట్టాడు? దేవుడు పెట్టాడా? మనం కూడా ఏమనుకుంటాం, మా సేవకుడికి చదువు రాదండి, కానీ వాక్యం మాత్రం ఏం చేస్తాడు? అదరగొడతాడు, చెంచేస్తాడు, పొడిచేస్తాడు అంటారు. అసలు మీరు ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు. దేవుడు ఏం చెప్తున్నాడు? లోక సంబంధమైన చదువులు వద్దన్నాడు ఏమన్నా? లేదే. ఎక్కడైనా మీరు చెప్పండి, అసలు ఏమాత్రం సున్నా చదువు వచ్చి అస్సలు అక్షర ముక్కలు కూడా రానటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు అనేటువంటి విషయాలు ఎక్కడైనా చూడగలరు బైబిల్ గ్రంథంలో మీరు? ఒక సంవత్సరం గొప్ప చదువు చదువుకోనేటువంటి వ్యక్తులు ఉంటారు తప్ప, లోకంలో గొప్ప గొప్ప చదువులు చదవని వాళ్ళు ఉంటారేమో. కనీస చదువులు చదివినటువంటి వాళ్ళనే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనం అందరూ ఆ విధంగా ఫిక్స్ అయిపోయాం. ఆ బోధకుడు బైబిల్ చదివేది కాదండి. కళ్ళు ఉన్న వాళ్ళకే సరిగా అర్థం కావట్లా. కళ్ళు లేకపోయినా భలే మాట్లాడతాడండి. ఆయన బ్రెయిలీ లిపి కూడా చూడ్డట. మళ్ళీ చిత్రం మీకు అర్థమైందా? బ్రెయిలీ బైబిల్ కూడా వాడ్డట. కళ్ళు లేని కోసం సపరేట్గా ఉంటుంది కదా బ్రెయిలీ లిపి. ఆ బ్రెయిలీ బైబిల్ కూడా చూడ్డట. ఆయన అనర్గళంగా అద్భుతంగా ఎవరూ చెప్పలేని మర్మాలు చెప్తాడు మా సేవకుడు. ఎక్కడ పోతుంది క్రైస్తవ సమాజం? గమనించండి. ఇది చూద్దాం 3వ వచనంలో. మీకు అప్పగించబడిన వారి మీద ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండండి. అలా ఉంటేనే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటం పొందుతారు. లేకపోతే ఆఖరికి ముళ్ళ కిరీటమే. దేవుడు చెప్పిన మాట. మందకు మాదిరిగా ఉండాలి కాపరి. నాన్న స్థాయి ఎంత గొప్పదనుకుంటున్నారండి? దేవుడి స్థాయి అండి అది. కొత్త నిబంధన అంతా కూడా మీరు చూస్తే ఎక్కడ యెహోవా అనే పేరు కనపడదు. చూసారా ఎప్పుడన్నా? కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు చూసారా మీరు ఎవరన్నా? మాట్లాడండి. మీరు గృహలో ఉన్నారా? లేకపోతే అస్సలు కనపడదండి. కొత్త నిబంధన అంతట్లో కూడా యెహోవా అనే పేరే కనపడదు. ఏం పని కనపడుతుంది చెప్పండి? తండ్రి కనిపిస్తుంది. తండ్రి 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 కనపడదు. అట్లా రోల్ అండి. నిజంగా ఈరోజు ప్రపంచంలో తండ్రులైన వాళ్ళందరికీ అది అర్థమైతే చాలండి. వాళ్ళు ఎంత తన్మయంతో ఉంటారో, ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ రోల్ చాలా గొప్పదండి. నాకు 2 రకాల తండ్రులయ్యే భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఒకటి భౌతికమైన తండ్రి, ఇంకోటి ఆత్మీయ తండ్రి. ఇన్ని పాత్రలు ఇవ్వటం అంటే చిన్న విషయం కాదది. ఎంత గొప్ప భాగ్యం అది. కాబట్టి ఆ తండ్రి స్థానం కాపరి ఖచ్చితంగా రోల్ మోడల్. ఈరోజు మనం ఎందుకు దేవుణ్ణి తండ్రి 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 అని తపన పడిపోతాం? దేన్ని బట్టి? ఏం చూసి? ఆయన శక్తిని బట్టి కాదు, ఆయనకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి కాదండి.
ఆయనకున్నటువంటి మాదిరికరమైన వ్యక్తిత్వాన్ని బట్టి. వ్యక్తిత్వం చాలా ముఖ్యం. ఆ వ్యక్తిత్వంతో అసలు బైబిల్ గ్రంథంలో ఉన్న నీతి నియమాలను ముందు ఆకలింపు చేసుకొని ఒక మూర్తీభవించిన రూపంగా ఉండాల్సిన వాడు కాపరి. అది శాస్త్రులు పరిచయంలో బాగా పిస్తైపోయింది. అది ప్రభువు దాన్ని సహించలేదు. అది దేవుడు సహించలేదు. యేసు ప్రభు సహించలేదు. అపోస్తలులు సహించలేదు. ఎందుకంటే మీరు గదా మాదిరిగా ఉండాల్సిన వాళ్ళు. మీరు గదా చూపించాల్సిన వాళ్ళు. బతకటం ఎట్లాగో ముందు మనం చూపించాలి. అది లేదే. త్యాగం ఎట్లా చేయాలో, బాధ్యత ఎట్లా కలిగి ఉండాలో, ప్రేమను ఎలా కలిగి ఉండాలో, కష్టం ఎలా పడాలో ఎవరు చూపించాలి? పిల్లలకి మనం చూపించాలి. సేవకుడు చూపించాలి. కాపరి చూపించాలి. తప్పంటే పిచ్చి కలిగి ఉండకూడదని ప్రసంగాలు కోటి ప్రసంగాలు చేయటం కాదు. వాడి బతుకులో చూపించగలగాలి. అలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తుంటాం మనం? ఎంతమంది చూస్తుంటాం? మరి చూసినటువంటి మంచి వాళ్ళని, అలా గొప్ప వాళ్ళని చూసిన వాళ్ళని కూడా మనం ఎంతవరకు వారికి తగినటువంటి స్థితిని, గతిని, గౌరవాన్ని ఇవ్వగలుగుతున్నాం? ఏది లేదు. అలా ఉన్న పరిస్థితి ఉంటే మాత్రం మనకు శిక్ష తప్పదు. గుర్తుంచుకోండి, అక్కడ మాట్లాడుతూ యేసుప్రభుల వారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్పిన మాట శాస్త్రులు, పరిసయ్యులు అని మాట్లాడి. ఇక్కడ మనం కాసేపు ఆగాలి. ఈ శాస్త్రులు, పరిసయ్యుల గురించి చాలా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, కానీ ఇంకొన్ని విషయాలు మరలా మనకు దొరుకుతున్నాయి. అవేంటని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలో యూదులు చెరకాలాలకి వెళ్ళిపోయారు. అంటే యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయారు. 2 గోత్రాల యూదులు, బెన్యామీను గోత్రం, యూదా గోత్రంతో ఉన్నటువంటి వాళ్ళు బబులోను చెరకు వెళ్ళిపోయారు. 10 గోత్రాలతో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అషూరు చెరకు వెళ్ళిపోయారు. అషూరీయులు వాళ్ళు చెరగొనిపోవటం. ఆ చెరకు వెళ్ళకపోవడం ముందు వరకు కూడా శాస్త్రులు అనేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. యూదుల్లో, ఇశ్రాయేలీలో శాస్త్రులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే, కొన్ని ముఖ్యమైనటువంటి ఈ ప్రభుత్వానికి, పరిపాలనకు సంబంధించినటువంటి దస్తావేజులు, ఏదైతే డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ డాక్యుమెంట్లకు సంబంధించి బాధ్యులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు. అంటే వాటి మీద వాటిని చూసుకోవలసినటువంటి వ్యక్తులు. ఇది ఎలా మనం చెప్పగలం అంటే, ఒకసారి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం చూద్దాం. 24వ అధ్యాయము 6వ వచనం చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం తీసారా? లేవీయులలో శాస్త్రిగాను నేతలు నేను చదువుతానమ్మా. లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయ రాజు ఎదుటను, అధిపతుల ఎదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అభ్యాతారు కుమారుడైన అహీమేలకు ఎదుటను, యాజకుల ఎదుటను, లేవీయుల ఎదుటను, పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేసెను. చూడండి, డాక్యుమెంటేషన్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అంటే, శాస్త్రులుగా ఉన్నటువంటి నెతనేలు కుమారుడగు షెమయ. రాజు, అధిపతులు, యాజకులు వీళ్ళందరి ఎదుట ఏం చేస్తారంటే పేర్లు దాఖలు చేస్తున్నారు. ఒక్కొక్క పాత్రలో నుండి ఒక పితరుని ఇంటి చీటి ఎలియాజరు పేరటను, ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను. సో ఇదంతా వాళ్ళు ఆ పేర్లు దాఖలు చేయటం, డాక్యుమెంటేషన్ చేసుకోవటం. ఈవెన్ తర్వాత కాలంలో ఈ భూభాగాలు ఎవరెవరికి సంబంధించినవి, ఎక్కడ ఏ పొలిమేరలో ఉండేటివి, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ శాస్త్రులు అనేటటువంటి వాళ్ళ దగ్గర ఉండేటివి. చరకాలం తర్వాత కొంచెం చెరలోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యూదులు, ఇశ్రాయేలీలు ఏం జరిగిందంటే, ఈ శాస్త్రులు
ఈ భౌతికమైనటువంటి దస్తావేజుల బాధ్యతలు కలిగి పరిస్థితుల్లో నుంచి 2 పాత్రలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు శాస్త్రులు. ఏమిటా 2 పాత్రలు అని గమనిస్తే మొదటి పాత్ర అయ్యా వీడియో ఆఫ్ చేసుకోండమ్మా. ఎస్ విజయ్ అనేటువంటి ఆయన వీడియో ఆఫ్ చేసుకోండి. అమ్మ వాళ్ళు ఎవరి నుంచి వచ్చారో వాళ్ళు తెలియపరచండి వాళ్ళకి. అన్న డ్యూటీకి వెళ్తా ఉంటారు. బైక్ లో ఉంటది ఆన్ అయి ఉంటది నా. ఓకే అమ్మా, రైట్. గమనించండి. నాన్న విజయరావు వినిపిస్తా ఉంటే ఆఫ్ చేసుకున్నానా. సో గమనించండి పిల్లరా, వీళ్ళు నెక్స్ట్ టైం ఏం జరిగిందంటే చెరకాలంలో ఈ శాస్త్రులు ఒకటి మోషే గారి ధర్మశాస్త్రాన్ని ట్రాన్స్లేట్ చేసేటటువంటి వాళ్ళు గాను, అనువదించి లిఖితపూర్వకంగా దస్తావేజులు తయారు చేసేవాళ్ళు గాను, బోధించేవారు గాను తయారయ్యారు. ఇది మనం ఎలా చెప్పగలం అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం ఎజ్రా శాస్త్రిని చూడగలం. ఎజ్రా శాస్త్రి చెరకాలంలో ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ ఎజ్రా శాస్త్రి ఏం చేసేవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వాడికి మనం చూడగలం. ఒకసారి ఎజ్రా గ్రంథం చూద్దాం. 7వ అధ్యాయము. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. 6వ వచనం. ఏమని రాయబడిందండి? ఎజ్రా ఈ గ్రంథం 7వ ఎజ్రా అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు ఇజ్రా దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఇక్కడ గమనించగలిగితే ఎజ్రా గారు ఏం చేసేవాళ్ళట? మోషే గారి యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి, బోధిస్తున్నాడు. ఒకప్పుడు దస్తావేజులు మాత్రమే చూసుకుంటూ డాక్యుమెంటేషన్ తాలూకు విషయాలన్నీ కలిగినటువంటి వ్యక్తులు తర్వాత వీళ్ళు బోధించటమే కాదు, వాళ్ళు ప్రతిదీ కూడా అనువదించేవాడు. మనకు పాత నిబంధన అంతా కూడా ఒక భాషలో ఉన్నటువంటి పరిస్థితుల్లో హెబ్రీ భాషలో, ఆదిమ హిబ్రూ భాషలో ఉన్నటువంటి దాన్ని ఇశ్రాయేలు అనేక ప్రదేశాలకు చెదిరిపోవటం జరిగింది. అలా చెదిరిపోవటాన్ని బట్టి ఆ ప్రదేశం యొక్క భాష నేర్చుకోవాల్సి వచ్చిన వాళ్ళు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి భాషలోనికి ధర్మశాస్త్రాన్ని అనువదించే పనిలో కూడా ఈ శాస్త్రులు ఉండేటటువంటి వాడు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి యూదులకు, ఇశ్రాయేలుకు తెలియదు ఏం జరుగుతుందని. సో వీళ్ళు ఎక్కువగా ప్రతి పిన్ టు పిన్ రాసి అనువదించడాన్ని బట్టి, నిత్యము బోధించడాన్ని బట్టి అందరి మీద ధర్మశాస్త్రం మీద మంచి పట్టు సాధించే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటుంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. మీరు ప్రతిరోజు ఉదయకాలము, సాయం సమయము వస్తూ ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉంటారు కదా పరిశుద్ధ గ్రంథానికి. మీకు కేవలం ఆదివారం మాత్రమే సంఘానికి వచ్చినప్పుడు తప్ప బైబిల్ ఆ తర్వాత తెరవని వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? 100% ఉంటుంది. 100% ఆ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు చాలా మంచి పట్టు అనేది ఉండేది. ఇకపోతే నెహెమ్యా గ్రంథం కూడా చూద్దాం. 8వ అధ్యాయంలో ప్రారంభంలో మనం గమనించగలిగితే ఈ శాస్త్రుల గురించి మనకు మంచి విషయాలు తెలుస్తాయి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం ప్రారంభం. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు గ్రంథాన్ని తీసుకుని వచ్చి 3వ వచనంలో చూడగలిగితే నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించు వచ్చెను. ఇది కాబట్టి వాళ్ళు చదువు వినిపించటము, నేర్పించటము, ఈ పనులన్నీ కూడా శాస్త్రులు తీసుకునేటటువంటి పరిస్థితి. అంటే అందరికంటే సామాన్య జనాల కంటే బాగా తెలిసి బాగా లేఖనాలు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు సైతం ఎక్కడ తక్కువవుతున్నారట అంటే అద్భుతంగా ధర్మశాస్త్రం చెప్తారు.
అద్భుతంగా దేవుడి నియమాలు వివరిస్తారు, నేర్పిస్తారు. కానీ పాటించటం లేదట. అప్పుడు ఎవరికి నష్టం? పాటించకపోయిన ఎవరైతే పాటించకుండా ఉంటున్నారో వాళ్ళకు నష్టం. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొత్త నిబంధన వెలుగులో అలా పాటించని వారిని అనుసరిస్తే వాళ్ళు గుడ్డోళ్ళు అని చెప్పాడు దేవుడు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరు గుంటలో పడతారన్నట్టు మాదిరి లేని పాదిరి. మాదిరి లేని పాదిరి మనకెప్పుడు కూడా మహాలోకానికి తీసుకొని వెళ్ళలేడు. అటు కంపల్సరిగా ప్రతి కాపరిలో అనుసరించదగినటువంటి మంచి గుణగణాలు ఉండాలి. మీరు గ్లోబల్ థింకింగ్‌లు మానేయండి. ఏంటి గ్లోబల్ థింకింగ్‌లు అంటే, ఆయన్ని దేవుడు అంటే కాపరి గురించి తెలిసినా గూడా వీడు సత్యవాక్యాన్ని అనుసరించిన బ్రతుకు కాదు. మాదిరి లేదు అని తెలిసినా గూడా ముఖ్యంగా కాపరి విషయంలో 2 ప్రధానమైనటువంటి విషయాలు అస్సలు ఉండకూడదు. అవలక్షణాలు. ఏమిటో ఎవరన్నా ఒకవేళ 2 అన్నాం గదా! ఒకటన్నా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కాపరిలో ఉండకూడని 2 అవలక్షణాలు. ధనాపేక్ష ఉండకూడదనా? వెరీ గుడ్ అమ్మ. ఫస్ట్ లక్షణం చాలా అద్భుతమైన లక్షణం అది. చాలా అద్భుతమైన లక్షణం. కాపరికి ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష కాపరికి అస్సలు ఉండకూడదు. డబ్బు పిచ్చి కలిగిన సేవకుడు అందరినీ ఇప్పుడు విశ్వాసం చూస్తే డబ్బుల కట్ట, నోట్ల కట్టే ఆయనకు గుర్తొస్తది. అట్లాగా అన్నీ ఆ కోణంలోనే ఆలోచన చేస్తాడు. అంత బిజినెస్ మైండ్ వచ్చేస్తది. స్కీములని పెట్టి స్కీముల్లో స్కాములు చేసినటువంటి వాళ్ళు సేవకులు ఈరోజు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. బలహీనతలు సొమ్ము చేసుకునేటటువంటి సేవకులు కొంతమంది ఉన్నారు. ఇదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవకుడిని లెక్క బేరీజు వేసేటప్పుడు డబ్బు పిచ్చి ఉన్నోడా కాదా అని చూడాలి. డబ్బు పిచ్చి ఉన్నోడి కింద ఉంటే మనకే పిచ్చి పడుతుంది. డబ్బు పిచ్చే ఉంటదన్నా. అదే పిచ్చి పడుతుంది అంతే. మనకదే పిచ్చి పడుతుంది పక్కా. డబ్బు పిచ్చి లేనటువంటి వాడు, ఎందుకంటే మీరు సిరికిని దేవునికి దాసులై ఉండనే. కాపరి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి డబ్బు పిచ్చి కలిగి ఉంటాయి. బిడ్డలు కూడా తెలియకుండానే అదే పిచ్చితో బతికేస్తారు. దేవుడికి దూరం అయిపోతారు. ఆ పరిస్థితి ఎప్పటికీ తప్పు. అలాగని డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు. మళ్ళీ చెప్తున్నా, దేవుని కొరకు ధనవంతుడు కాక అంటాడే. డబ్బు కలిగి ఉండటం వేరు, డబ్బు పిచ్చి వేరు. దేవుడి సేవ జరిగించాలి, దానికి డబ్బు కావాలి. ఇప్పుడు అవసరమా లేదా? ఏమండి? అవసరమే. దేవుడి పని కంపల్సరిగా ద్రవ్యం అన్నిటికీ అక్కడికి వస్తుంది. కానీ అదే సర్వస్వం అనుకుని, అదే దేవుడు అనుకుని దాని సంపాదన వేటలో పడకూడదు కాపరి. నాకెప్పుడు నచ్చేటువంటి విషయం, డబ్బులంతా తీసుకుని వచ్చి కొత్త నిబంధనలో విశ్వాసులందరూ ఎక్కడ పెట్టారటండి? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారట. అంటే పాదాల దగ్గర పెడితే వాళ్ళు ఏం ఫీల్ అవ్వలేదా? వామ్మో దేవుణ్ణి, లక్ష్మీదేవిని తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టేస్తున్నారేంటి? ఇవన్నీ మాట్లాడాలి. కారణం ఏంటంటే, సేవకుడి దగ్గర డబ్బు స్థానం అలా ఉండాలి. దట్స్ ఆల్. అంతే. కాళ్ళ దగ్గర ఉండాలి. నెత్తిన పెట్టుకోకూడదు. రెండవదండి సత్యమైన వాక్యాన్ని అందించాలి. ఓకే అమ్మా, మంచిది. అంటే నేను అనుసరించే విషయం సత్యమైన వాక్యాన్ని అందిస్తారు చాలా మంది. అది మనం ముఖ్యమైనటువంటి విషయమే, మంచిదే. కానీ ఇప్పుడు మనం పాఠం విషయంలో ఆలోచన చేస్తున్నాం కదా, ప్రవర్తన విషయంలో, జీవితం విషయంలో స్త్రీ వ్యామోహం ఉండకూడదు. వెరీ గుడ్ అమ్మా. ఈ 2 లక్షణాలు, దీంతో పాటు మూడవది ఏంటంటే వాడికి ఈ తిండి పిచ్చి, వ్యసనాల్లో ముఖ్యంగా మందు తాగేటువంటి సేవకులు కూడా ఉన్నారు. తెలుసా మీకు? కొంతమందికి ఎట్లా ఉంటదంటేనండి, మందు తాగితే తప్ప వాక్యం చెప్పలేరు. అట్లాంటోళ్ళు ఎంతోమంది నేను చూసా. సిగరెట్ తాగితే తప్ప వాక్యం చెప్పలేనోళ్ళు, మందు తాగితే తప్ప వాక్యం చెప్పలేనోళ్ళు,
ఇట్లాంటి వాళ్ళు. స్త్రీ వ్యామోహం పొందు లేనటువంటి వాళ్ళు, మాటలు రానటువంటి వాళ్ళు కొంతమంది. డబ్బు పడకపోతే మాటలు చెప్పలేనోళ్ళు. ఇట్లాంటి వాళ్ళందరూ వ్యసనపరులు. ఇలాంటోళ్ళు మాదురులు, ఫాదర్‌లు కాలేరు. హ్మ్. అసలు ఆ పదానికే, ఆ పోస్ట్‌కే అనర్హులు. సరే ఏదేమైనా గూడా శాస్త్రులు వీళ్ళు. ఇకపోతే పరిసయ్యులు ఎక్కడి నుంచొచ్చారో, ఎక్కడ మొదలయ్యారో, ఏ కాలంలో స్టార్ట్ అయ్యారనేది మనకు గ్రంథంలో లేదు. పరిశుద్ధ గ్రంథం లేదు గానీ, చరిత్రలో క్రీస్తు పూర్వం 2వ శతాబ్ద సమయంలో మక్కబీయులు మనకు రోమన్ క్యాథలిక్ బైబిల్‌లో మక్కబీయులకు అని పుస్తకాలుంటాయి. చూసారా ఎవరన్నా? పోనీ విన్నారా? విన్నామన్నా ఇంకా మక్కబీయులు 1, మక్కబీయులు 2 అని ఆహ్, ఆహ్, దాంట్లో ఆర్‌సీఎం బైబిల్‌లో, రోమన్ క్యాథలిక్ బైబిల్‌లో ఉంటుంది. ఈ మక్కబీయులు ఎవరో గాదు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్ద సమయంలో నిరంకుశులు ఇశ్రాయేలును పరిపాలిస్తున్నప్పుడు, వాళ్ళలో నుంచే కొంతమంది, ఆ మక్కబీయుల్లో నుంచి కొంతమంది యోధులు బయలుదేరి, వాళ్ళ యొక్క నిరంకుశత్వం నుంచి ఇశ్రాయేలును విడిపించినటువంటి పరిస్థితుల్లో ఉన్నారట మక్కబీయులు. ఇలా వాళ్ళు విప్లవాత్మకమైనటువంటి స్థితిలో అనేకులను వాళ్ళ కబంధ హస్తాల నుంచి విడిపించే క్రమంలో, ఈ పరిసయ్యుల తెగ అనేది మొదలయ్యి నిష్టగా పరిశుద్ధ గ్రంథాన్ని పాటించాలి అన్నటువంటి నిష్టతో వాళ్ళు ఉండి మొదలైపోయినటువంటి పరిస్థితులున్నాయని చరిత్ర చెప్తుంది. ఇకపోతే చెప్పాలంటే ఒక మాటలో ఈ శాస్త్రులు, పరిసయ్యులు విడదీయలేం గనుకనే ఎప్పుడు యేసుప్రభులు వారు ఏం మాట్లాడుతూ ఉంటారు? శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిశీలన శాస్త్రులారా, పరిసయ్యులారా అని మాట్లాడుతూ ఉంటారు. అంటే శాస్త్రుల్లో ఎక్కువ మంది మెజారిటీ పరిసయ్యులున్నారు. పరిసయ్యులే ఎక్కువ మంది శాస్త్రులే ఉన్నారు. కాబట్టి ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే, బాగా లేఖనాలు ఎరిగినటువంటి వాళ్ళు పునరుత్థానానికి 100% నమ్ముతారు. దేవదూతను నమ్ముతారు. పరిశుద్ధాత్మని నమ్ముతారు. అందుకే ఈ శాస్త్రుల్లో నుంచి మెజారిటీ అని చెప్పటం కంటే మోస్ట్‌లీ ప్రతి శాస్త్రి ఒక పరిసయ్యుడు ఉంటాడు. ప్రతి పరిసయ్యుడు ఒక శాస్త్రి ఉంటాడు. అందుకే వీళ్ళు విడదీయలేని పరిస్థితుల్లో ఉన్నారు గనుకనే ఏమని చెప్పటం జరిగిందంటే, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా చెప్పారు. మరొక ప్రధానమైన విషయం చివరిలో మనం ఆలోచన చేస్తే, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ చెడ్డోళ్ళు కాదు. మన మైండ్‌లో చాలా మందికి ఈ ఈ ఈ విషయం తెలియక ఏం చేస్తారంటే, అందరిని ఒక ఘాటుకి కట్టేస్తారు. అది పొరపాటు. ఏమని మాట్లాడతారు? ఇప్పుడు ఎక్కడన్నా ఒక పోలీస్ తప్పు చేశాడనుకోండి. ఏమంటారండి? పోలీసులందరూ తప్పు చేసినట్లు పోలీసోళ్ళందరూ అంతే అంట. ఎక్కడన్నా ఒక ఉపాధ్యాయుడు తప్పు చేశాడు. ఉపాధ్యాయులందరూ ఇంత దుర్మార్గులంట. ఎక్కడన్నా ఒక పాస్టర్ తప్పు చేశాడంటే పాస్టర్‌లు ఏ నా కొడుకుని నమ్మకూడదని మాట్లాడతారు. ఎంతమందిని చూస్తాం మనం. కానీ ఇక్కడ మనం గమనించాలి, శాస్త్రుల పరిచయాల గురించి యేసుప్రభుల వారు ఎండగడుతున్నారు మంచిదే. కానీ అందరూ శాస్త్రుల పరిచయాలు అలాంటోళ్ళు కాదు. ఇంతకుముందు మీకు చెప్పాను. బాప్తీసం ఇచ్చే యోహాను గారి దగ్గరికి కూడా ఏం చేయడానికి వచ్చారు చాలామంది? బాప్తిసం శాస్త్రుల్లోను, తీసుకోవడం పరిసయ్యుల్లోను బాప్తీసం పొందడానికి వచ్చారట. ఎంతమంది చూడలేదు? ఇంకా చెప్పగలిగితే ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ గురించి యేసుప్రభుల వారు క్లారిటీగా చెప్తే, శాస్త్రి ఏమి రిప్లై ఇచ్చాడండి? బోధకుడా, నువ్వు బాగా చెప్పావు, కరెక్ట్‌గా చెప్పావు అని చాలా మంచి విషయాలు కొనసాగింపు చేస్తూ వచ్చారు. చూద్దాం ఒకసారి ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు మనం చూద్దాం. 12వ అధ్యాయం మార్కు సువార్త. చివరిగా ఈ మాటలు చూసుకొని ముగించుకుందాం. 32వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 32వ వచనం నుండి. ఆ శాస్త్రి, బోధకుడా బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ ఆయన్ను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాడిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను, బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చెనని యేసు గ్రహించి, ఎట్లా చెప్పాడట శాస్త్రి ఆన్సర్? వివేకంగా ఆన్సర్ చెప్పారట. గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. శాస్త్రి దేవుని రాజ్యానికి దూరంగా లేని శాస్త్రులు కూడా ఉన్నారు. వివేకముగా ఉత్తరం ఇచ్చేవాళ్ళున్నారు. లోబడే వాళ్ళున్నారు దేవుడి సంకల్పానికి. అంత మాత్రమే గాదు. యేసు ప్రభుల వారిని అసలు భోజనానికి కూడా పిలిచి ఆతిథ్యం చేసినటువంటి వాళ్ళలో కూడా ఎవరున్నారంటే శాస్త్రులు, పరిసయ్యులున్నారు. ఉదాహరణకి 7వ అధ్యాయం లూకాసు వార్త చూద్దాం. 36వ వచనం.
లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తి కూర్చున్నాడు. యేసుప్రభుల వారిని ఇంటికి ఆతిథ్యానికి భోజనానికి పిలిచిన వాళ్ళు కూడా శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు. ఇంకా 13వ అధ్యాయం 31వ వచనం. 13వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. ఇదే లూకాసు వార్త 13వ అధ్యాయం 31వ వచనంలో, ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడి నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా. మనం ఇంతవరకు ఏం చూసాం? శాస్త్రులు పరిసయ్యులు ఎలాగో సంహరించాలా అని యేసు ప్రభువును ఎదురు చూసినటువంటి స్థితిలోనే చూసాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువును కాపాడాలి, హేరోదు చంపాలనుకున్నాడు, ఈ విషయం యేసు ప్రభు చెప్పాలని వచ్చిన వాళ్ళలో కూడా పరిసయ్యులు ఉన్నారు. ఇక ఆఖరికి పరిసయ్యుడు మనకు తెలుసు, నీకోదేము ధర్మశాస్త్ర ఉపదేశకుడు, పరిసయ్యుడైనటువంటి వ్యక్తి, శాస్త్రి. కాబట్టి ఇశ్రాయేలు బోధకుడుగా ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన శిష్యుడిగా మారిపోవటం అనేది మనకు తెలుసు. అంటే శాస్త్రుల పరిస్థితులు అందరినీ మనం ఒకే గట్టిని కట్టాలి. ఇది ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి విషయాలు. తదుపరి విషయాలు మనం తర్వాత వచనాల్లో రేపటి దినం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.